అంకుల్. వచ్చావా? రా నాయనా. జాగ్రత్తగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? దగ్గరుండి ఆపరేషన్ చేస్తే అయిపోతుందా? అదేంటి సౌండ్? ఆ ఫ్యాను, ఆ కంప్యూటరు, ఆ ఏసీ అనుకుంటా కదా. సరే, కళ్ళు తెరిచాక వచ్చి కనిపించాలి కదా, పట్టించుకోకపోతే ఎలా? అయ్యో, పట్టించుకోపోవటం ఏంటి అంకుల్? ఆపరేషన్ అయిన వెంటనే వస్తే హాస్పిటల్ స్టాఫ్ క్లాస్ పీకి పంపించేశారు అంకుల్. వాళ్ళకేం సంబంధం? మనిద్దరి మధ్య బంధం ఆపితే ఆగిపోతుందా, తెంచితే తెగిపోతుందా? ఆ నాలెడ్జ్ జాలకుండాలి కదా అంకుల్. నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా, వచ్చింది నాకు కాబోయే భర్త, మన ఇంటి అల్లుడు అని. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను వచ్చిన పనేంటో చూసి పంపించండి. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. పదండి అంకుల్, బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన పేషెంట్. తెలుసమ్మా, తెలుసు. మరి ఇక్కడ ఏదో పొల్యూటెడ్ గా ఉంది. అంకుల్ పీలుస్తుంటే కాస్త మీకు హెవీగా అనిపించట్లేదు? కొంచెం అనిపిస్తుంది, అనిపించేసింది. ఏదో బరువుగా ఉంది. పద ప్లీజ్. అలా బయటి గాలి పీలుస్తూ మనసులో బాధ చెప్పుకుంటే కాస్త తేలిగ్గా. మీరు పదండి, నేను వస్తున్నా. మాస్టారు, ఇది హాస్పిటల్ రా, ఎక్కడ పడితే అక్కడ రుద్దుకోవడం కాదు. చిట్టేదవా. ఇప్పుడు చెప్పయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను, అమ్మాయితో పెళ్లి చేయలేదని వెళ్ళిపోతాడా? నా కూతురికి నచ్చినోడినిచ్చి నేను చెయ్యొద్దా? హ్యాపీగా చేసుకోండి అంకుల్, ఎవరొద్దంటారు? అంకుల్, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పట్టడం కన్నా మనం కావాలనుకునే వాళ్ళు కౌగిలించుకుని ఇంట్లో పెట్టుకోండి, కంఫర్ట్గా ఉంటాను. అలాగా. హలో, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నాన్న గురించి మాట్లాడితే బెటర్. అదే ఆ టాపిక్కే లింక్ చేసుకుని అటు వస్తున్నా. నువ్వు కాసేపు అలాగా. అంకుల్, మీ మేనల్లుడి గురించి ఆలోచించి దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ముందు ఆ కుస్తీ పోటీ ఎలా గెలవాలో ఆలోచించండి, ఖచ్చితంగా గెలుస్తారు. అంకుల్, మీకు విషయం చెప్పనా? ఇక్కడ మనసులో మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది జరగటానికి ప్రపంచం మొత్తం సహకరిస్తుందని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఫాలో అయ్యనుకోండి, యాస్టీస్ అన్ని జరిగిపోతాయి కదా మేఘ్నా? అదే మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగిపోతుంది అంటున్నా, అవునా కదా? అలా డౌట్గా అంటావేమ్మా? అల్లుడు గారు కరెక్ట్గా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాలో ఉన్న పట్టుదలని గుర్తు చేశాడు. అది అలా ఉండండి అంకుల్, మీరు అంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. అల్లుడు, నువ్వు నా పక్కనుంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నాతో పాటు మా ఊరికి వస్తావా? అన్న, తనకి ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? తొక్కల ఆఫీసు. అంకుల్ కన్నా ఎక్కువేంటి? ఆయన ఆరోగ్యమే ముఖ్యం. ఒక 1 నెల రోజులు లీవ్ పెడతా, లేదంటే రిజైన్ చేసి మన ఊర్లో పొలం పని చేసుకుంటా. ఎవడు కాదంటాడు నీ మీద ప్రేమని? వాట్? అదే అంకుల్ మీద ప్రేమని, మన ఫ్యామిలీ మీద ప్రేమని, అలా అనమాట. నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయమను, వెళ్ళిపోదాం ఈ గబ్బు నుంచి. హలో సుబ్బారావు, నేను చెప్పానా నీకు? చెప్పానా తుమ్మొస్తే పారిపోవాలని? ఇంపార్టెంట్ కాల్ అంకుల్, 1 సెకండ్. మహానుభావుడిచ్చావమ్మా. ఫోన్లో మాట్లాడాక పైకి తీసుకురా. అలాగే నాన్న. అమ్మకి పరిచయం చేద్దాం. యా చెప్పేస్తా. ఓకేమా, ఓకే, బాయ్. కిషోర్ అని మా కజిన్. నాకు నీ గురించి చెప్పకు. నీకు ఓసిడి ఉన్నా అబద్ధమాడవని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది. థ్యాంక్స్, ఫ్లోలో ఓపెన్ అయ్యావు. నేనేం ఓపెన్ అయ్యాను? ఇంప్రెషన్ ఉందంటున్నావుగా. అది ఇది వరకు. ఇప్పుడుంది నీ మీద అసహ్యం మాత్రమే. నాకు మాత్రం ప్రేమే కనపడుతుంది. అలాగే అనుకో. నీ క్యారెక్టర్ గురించి నీకు తెలిసి కూడా మా ఫాదర్కి ఎందుకు హోప్స్ ఇచ్చా? మా ఊరు వస్తానని ఎందుకు మాటిచ్చా? నిజంగా వద్దామని. ఆహా, అదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నావా? విలేజ్. నీలాంటి ఓసిడి క్యాండిడేట్ ఒక్క రోజు ఉంటే బ్లడ్ పడుతుంది. బ్లడ్. నీ కోసం, సారీ, మీ నాన్న కోసం ఎంత నరకానికైనా వస్తా. ఆగు. ఎతవ ఫీలింగు నువ్వు ఎందుకు రావాలి? ఆయన నీకేమవుతారని? అయినా మన మధ్య ఏం లేదు కదా. మన మధ్య ఏం లేదు, అయినా వస్తా. ఎవరో ముక్కుమో అని తెలియని పెద్ద ఆయన నేను పక్కనుంటే ఆయన హెల్త్ బాగుంటుందంటే ఆయన ఆనందం కోసం వస్తున్నా, నీ కోసం ఏం కాదు. అదే మాట మీద ఉండు. ప్రేమ కోసం, నా కోసం అని అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పవు కదా. ఏమని చెప్పడానికి అక్కడ? ఏంటి? ప్రేమ, ఇష్క్. గుడ్డ కావాలరా? ఉందా? వచ్చిన పని చూడ. ఓకే. అమ్ములు, బాబు పక్కన వచ్చి నుంచవే, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. నాకే అక్కర్లేదు, ఆయనకి తీయండి. నా దిష్టే బోలెడు తగిలింది. తన దిష్టే, మా ఇద్దరు తీయండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. అలా చేమే దూసేసుకున్నారేంటండి? ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
ఇల్లు కడుక్కోండి. ఏం రావు బాబు, రోజుకు 4 సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను. ఓహో. తట్టుకో ఇంకా నువ్వు చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. ఫోన్ చేశానక్క. పిల్లలు రా. రండి వెళ్ళండి, వెళ్ళండి. పిల్లలందరూ మీతో ఫోటో తీద్దాం అంటున్నారండి. నాతో బావా ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఒక్క ఫోటో ఇవ్వు బావా. ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా? స్టైల్ బావా, స్టైల్. ఓహో, నాలుకలు కొంచెం లోపల పెట్టండి ఆంటీస్. ఫోటో అయిపోయాక పెడతాం బాబు. ఇంట్లో పనులు ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు. అరే 1 minute. కాలితో ఏంట్రా? అంటే కుంఫు పాండా సెల్ఫీ అని లేటెస్ట్ ట్రెండ్. నీ మామ కాదు? కోకోనట్ ఆయిల్ పాండా. ఊరొచ్చిన వేళ విశేషం. నీలో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు ఆ? మార్పు రాటు ఏంట్రా రే? ఒళ్ళంతా కప్పరంగా ఉంది రే. స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్స్ రే. బాత్రూమ్ ఎక్కడ రే? రే జిటేష్, బాత్రూమ్ ఎక్కడరా చెప్పు. అది ఆడవాళ్ళకి బాబు. మరి మగాలకి? అదిగండి అక్కడ. ఓ అక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? సబ్బుగా జన్మించినందుకు అలా ఒంటి మీద చిత్రహింసలు అనుభవిస్తుంది. చలండి బాబు, వాళ్ళతో స్నానం చేస్తే ఈ వృత్తారు తడలు తోమి పెడతారు ఇంచక్క. ఏంట్రా అది? కిషోర్, చెప్పరా. ఎవరి తోట ఎవడ రుద్దేది? వాడెవడో మా తోటల మీద చేయడం ఏంట్రా? మీలా ఊర్లో కొబ్బరి నూనె పెట్టిన నాటు తోటలు కాదురా, ఫారెన్ క్రీమ్ పెట్టి ఏసీలో పెంచిన హైబ్రిడ్ తోటలు. బాత్రూమ్ ఎక్కడ్రా? ఎక్కడే? Hello brothers, come with me. I'll show you the best bathing place. వెస్టర్న్ బాత్రూమ్. వెస్టర్న్. చెరువులో ఉంది, మట్టి ఉంటదేమో. సిమెంట్ ఉండడానికి ఇదేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో, చెరువే. లక్కీగా ఖాళీగా ఉంది, కానిచ్చేయండి. ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజిను నేను పోతా. ఎక్కడికి రా? అంటే పొద్దు నుంచి పోలేదు. చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్ గా ఉంది. డౌన్లోడింగ్ కి క్లీనింగ్ కి ఒకేసారి మునిగేశారనుకో ఈ ఆంటికి పని అయిపోద్ది. చచ్చిపోతావు రా సరౌండింగ్స్ లో కనపడ్డావంటే. అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా. అవన్నీ ఇక్కడ దొరకవులే కానీ నీ సెల్ఫీ కప్ కానీ నా కంపే బెటర్. అరే కజిను, Yes bro. మంచి చెట్టు చూసి ఎరవేదప్ప. పద జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల ఆహా. జలకాలాటలలో ఏమి హాయిలే. రే బాబు ఎల్లు. రే బాబు వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి కడుక్కోవాలమ్మా, ఇక్కడ కడుక్కోకూడదు. రే చెప్తే అర్థం కావట్లేదా? పో ఇంటికి. ప్లీజ్ రా. వద్దురా ఆ పని మాత్రం చేయమన్నా. నీ గోల్డ్ చాక్లెట్ కొని పెట్టా. వద్దు చెప్తున్నా బాబు ప్లీజ్. నానా చిట్టి చెయ్యి పెట్టుకో. ఏంటి బ్రో, చెరువు బాగా నచ్చినట్టుంది. చీకటి పడేదాకా వదలలేదు. డంబులు పెట్టుకుంటానంటే దవడ వాచిపోద్ది. మేఘన కజిన్ వదిలేస్తున్నాం, చచ్చిపోడు లేకపోతే. అరే కజిన్ లా ఉండు, లోపలికి డబ్బులు లేకపో. ఓకే. ఏమైందిరా వాణి తిరుగుతున్నావు? ఏమవుటం ఏంట్రా, నాతో పాటు ఊరే మునిగిందిరా. ఉతకడం, కడగడం, చీతటం, రుద్దటం ఒకటేంటి, చిచ్చి లోపల పెట్టి అల్లి చేశారా. 5 నిమిషాల్లో అల్లకల్లలో అయిపోయిందిరా బాబు. అంటే ఇది కూడా
ఐదుగురు. నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫిల్మ్ నాకే చిరాగ్గా ఉంది. అందుకే మనం దేన్ని అంతలా అసహించుకోదరా. మనం దేనైతే అసహించుకుంటామో దేవుడు అందులో వచ్చి ముంచి లేపుతాడు. అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా. దారిలో పంపు సెట్ కనపడిందిరా. 3 hours కూర్చున్నా, అందుకే రావట్లేదు అనుకుంటా. సంతోషం. ఏయ్ ఎక్కడికి వెళ్ళావు పొద్దున్నుంచి? ఆకలి లేదా? ఆకలా? మామూలుగా ఇట్లా. రండి. పదరా. టచ్ చేయకరా, అసలే చిరాగ్గా ఉంది. ఓకే. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్లో కలిపి మా మామ అందరికి ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. లవ్ అలాంటిది. కోరొచ్చావుగా, అనుభవించు. ఏంటా గుసగుసలు? తింటావా తినవా? నువ్వు తింటావా? యా. అయితే నేను తింటా. చూడురా కిషోర్, చూడు. ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో. 20 మందికి ఒకటే ప్లేటు, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. 22. అది ఏదో ఒకటిలేరా. పద వెళ్దాం. పద. నువ్వు వెళ్ళరా. స్టేషన్లో ఉన్నావు. కూర్చో. పర్లేదు నువ్వు వెళ్ళు. వాన్ చూడకు. రిటేష్, జిడ్డేష్. అయ్యా. సార్ పిలుస్తున్నారు. పైనుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందామంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వీడు వాడిని నూనెనే కలుపుతున్నావు చూసుకో. జోకా? సారీ. చంపేస్తా. బామ్మగారు, నాన్న. యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. కమాన్. తీసుకో. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా? ఇప్పుడు అదే కలిపి పెడతారేమో చూసుకో. ఒరేయ్ నీకు ఎక్కువైతే పక్కనేరా. ఇలా అందరూ తినే దాంట్లో ఏదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగోదు. ఏంటా చూపు? తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. నేనేమనుకోను. బామ్మగారు కలపండి చెప్తాను. కలపండి. మామూలు కాదు, మంచి లడ్డూలా కలపండి. కలపండి. ఒక్క నిమిషం ఆగండి. కిషోర్, లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిలి ముద్దే కదా. అరే అంకుల్, అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. అవును కదా. లేదు బాబు, రెండో పూట మజ్జిగే. మజ్జిగంట్రా. పద మంచిగా తాగుదాం. పెట్టరు కదా. బాబు రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. శతమానం భవతి. ఓవరాక్షన్ ఆపు. బాగా చేసే కదా. ఈ సామెను చావుపా. రే ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి నిజంగా తింటావా? పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ.